నమస్కారము. వెల్కమ్ టు రైజ్ హీలింగ్ జర్నీ ఒక అడుగు సిరీస్ నెంబర్ 3. సో ఈరోజు నేను టాపిక్ని గ్రాటిట్యూడ్ అంటే ఉన్న దాంట్లో పడాలి, పడుతున్నారా లేదా అన్న దానికోసం అన్న టాపిక్ని నేను చూస్ చేసుకున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను. సో మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని రోజు మీరు తినే తిండికి, ఉండడానికి ఉండే నివాసానికి, వేసుకునే బట్టలకి మీరు అట్లీస్ట్ ఒక్కసారైనా కూడా మీరు దేవుని ముందుకెళ్ళి థ్యాంక్స్ అని చెప్తున్నారా? ఇవన్నీ ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు ఓ గాడ్ అని అట్లీస్ట్ ఒక్కరైనా కూడా వెళ్ళి, అట్లీస్ట్ రోజు కాదండి, వెళ్ళి అట్లీస్ట్ ఒక 1 వీక్కి ఒకసారి లేకపోతే 1 మంత్కి ఒకసారి వెళ్ళి మీరు గ్రాటిట్యూడ్ని మీరు చూపిస్తున్నారా గాడ్కి, లేదా మీ పేరెంట్స్కి, లేదా ఎవరైతే మీకు ఫుడ్ పెడుతున్నారో ఆ ఫుడ్ వచ్చే దారిని చూపించిన ఆ గైడ్కి, లేకపోతే సపోర్టర్కి, పేరెంట్స్కి, లేకపోతే అన్నకి, చెల్లికి, లేదా అమ్మకి, నాన్నకి, ఎవరైనా సరే వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్ చెప్తున్నారా? అట్లీస్ట్ మీ ప్రేయర్స్ను వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా? ఒక క్వశ్చన్ మార్క్ అండి. మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ చేసుకోండి. సో ఎప్పుడూ కూడా చాలామంది ఎగ్జాంపుల్ పాలస్తీన్, ఇజ్రాయిల్లో ఎక్కడెక్కడైతే బాంబు పడిందో వాళ్ళు, పాలస్తీన్ పీపుల్, పాలస్తీన్ కిడ్స్, ఇంకా ఎవరికైతే చేతులు లేవు, కాళ్ళు లేవు, సో స్టిల్ వాళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. సో వాళ్ళు కాదు, ఇంకా చాలామంది ఉన్నారండి వరల్డ్లో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై, ఇండియాకి సంబంధించి ముంబైలో ఒక స్లమ్ ఏరియా ఉంది. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? వాళ్ళకి తిండి ఉందా, లేకపోతే వాళ్ళు అంత నీట్నెస్గా ఉంటున్నారా? వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోండి. లేకపోతే వరల్డ్లోనే ఒకటి నైజీరియాలో ఉంటుంది, మెకోకో అనే ఒక స్లమ్ ఏరియా. అదే కాదు, నైజీరియా పీపుల్ ఎవరైనా సరే అండి, చాలా కంట్రీస్ చాలా పూర్గా ఉన్నాయి. మీకు ఇండియాలో ఉన్నారు, మీరు దానికి థ్యాంక్స్ చెప్పుకోండి దేవుడికి. రోజుకి రోజు మీరు థ్యాంక్స్ చెప్తూ మీ యొక్క డేని హ్యాపీగా గడపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఒక అడుగు వేద్దాము. సో ఈరోజు నుంచి మనము గ్రాటిట్యూడ్ చూపిద్దాము, లేదా మీ ప్రేయర్స్లో వాళ్ళని ఇంక్లూడ్ చేద్దాము. ఎవరైతే మీకు అంత సపోర్ట్ ఇచ్చారు, మీ పేరెంట్స్ లేదా ఎవరైనా సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.